సమావేశానికి అధ్యక్షులు పెద్దలు రమేష్ గారు, ఈనాటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి పాలేరు శాసనసభ్యులు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు, నా చిరకాల మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, చైర్మన్లు రాయల్ గారు, విజయ్ గారు, పెద్దలు బాలసాని గారు, స్వర్ణక్క గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. ఎన్వి గారు, అదేవిధంగా సాధు గారు, పాలేరు నియోజకవర్గ ఖమ్మం జిల్లా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా. పాలేరు నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో సంతోషంగా, మేము గెలిచిన రోజు కంటే ఈరోజు సీతారాములు చైర్మన్ అయితే పెద్ద సంతోషంగా ఉన్నారు. ఆలస్యమైనా 4ంటికి ఉన్న ప్రోగ్రాం 7 దాకా అయినా ఏ ఒక్కళ్ళు కూడా లెగట్లా. ఎందుకనంటే ఒక నిబద్ధతతోటి పనిచేస్తే అది కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, ఇబ్బందులు కూడా రావచ్చు, కొన్నిసార్లు బాధపడవచ్చు. సీతారాములు గారు గత 40 సంవత్సరాలుగా నాకు తెలిసిన దగ్గర నుంచి డీవియేషన్ లేకుండా పార్టీ పద్ధతి ప్రకారంగానే పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి. మొన్న కూడా ఆఖరి నిమిషం వరకు మేము నిర్ణయం తీసుకోలేదు. రాహుల్ గాంధీ గారు పిలిచి మీరు కాంగ్రెస్లోకి రావాలి అని మమ్మల్ని కోరినప్పుడు నియోజకవర్గం వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నా నేనున్నా ఈ 2 నియోజకవర్గాలు ఒకటి కిందనే మీరు లెక్కేసుకోండి. పార్టీ గెలవాలి, ప్రభుత్వం రావాలి, మీ గౌరవం నిలబడాలి అని చెప్పి ఒకే ఒక మాట చెప్పాను. నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా పట్టుబట్టి కక్షగట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. కడుపులో బాధ ఉంది. మనం ఉన్న పార్టీలు చేసినటువంటి పద్ధతులకి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పిలిచి మనని కోరుకొని ఈ పార్టీలో ఆహ్వానించి ఆశీర్వదించి మాకు టిక్కెట్లు ఇచ్చి మీరు ఉండాలి అని అన్నప్పుడు మన ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఏదేమైనా సరే మేము ఏ రకంగా అయితే మీ అభివృద్ధి కోసం, మీ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత రైతాంగం కోసం, ప్రజల కోసం, పేదల కోసం, కష్టజీవుల కోసం ఒక మీడియాలో మాట్లాడితే అదే టైపు, మొన్నటి టైపులోనే ఆనాడు కూడా దాని మీద ఛాలెంజ్ ఇసిరా. నువ్వు నీ బావ ఇద్దరు కలిసి కొత్త టైపు కొనుక్కొని చెరొక పక్క పట్టుకొని కొలిసి నిజంగా FTLలోనో బఫర్ జోన్లో ఉంటే ఒక్క ఇటుక పెట్టున్నా ఆ ఇటుక పెట్టతో సహా ప్రతి దాన్ని కొట్టేయి. ఇది నా ఆదేశాలు. రంగనాథ్ గారు అని హైడ్రా కమిషనర్కి ఆదేశించా. నువ్వు నీ పింక్ కలర్ పేపర్లు, ఆ పింక్ కలర్లకు సంబంధించిన తొత్తులైన యూట్యూబులు, ఆటూబులు, వాటి మీద ఆధారపడి నిత్యము లెగిస్తే మీకు పదవి పోయి 9 నెలలే అయింది. ఏదో 90 ఏళ్ళు అయినట్టు 9 నెలలకే మీరు ఓరవలేక ఈ పేదోడు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే గుడ్డ కాల్చి మేదేస్తే ఆ గుడ్డ అది కాలిపోతుంది, గాలొస్తే తిరిగి మన మీద పడి మనమే కాల్తామని కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఏది పడితే అది ఏదో రకంగా ప్రభుత్వం వచ్చిన మొదటిలోనే, అంటే మొదటి 15 రోజుల్లోనే కూలగట్టి ముఖ్యమంత్రి కావాలని నిస్సిగ్గుగా ఆలోచించిన మీరు హైడ్రా నిన్న కాక మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మీరు చేసిన విమర్శలకి ఛాలెంజ్ ఇసిరితే దాన్ని సేకరించిన మీరు ఇప్పటికైనా నిబద్ధతతో కనీసం కొన్ని సీట్లైనా ప్రతిపక్షం హోదా కలిగిన సీట్ల
తెలంగాణ ప్రజలు పోనీలే పాపమని మీకు ఇచ్చారు. అదే పార్లమెంట్ లో ఆ పాపాన్ని కూడా తెలంగాణ ప్రజలు మీకు భిక్షయిలా. రేపు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మొన్న కొద్ది శాతమైన ఓట్లు వచ్చాయి, అవి కూడా మీకు మిగలవు. వారు అంటారు నిన్నటి ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారిని దించడానికి శ్రీనివాసరెడ్డి గారు పన్నిన పన్నాగమట. అంటే మీ బుర్ర ఎక్కడుండాల్సింది ఎక్కడుందో ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఒకటైతే చెప్తా, మీరున్న శాసనసభ్యులే ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. మీకు మీ బావకి ఉన్న గ్యాప్ ఏంటో. రేపు నిజంగా ఈ ప్రతిపక్ష సీటు కోసమే మీరు మీ బావగారు ఇంటర్నల్ మీ రకమైన యుద్ధం ఏంటో తెలంగాణ ప్రజలకే కాదు, మీ పింక్ కలర్ వేసుకొని నిత్యము మీతో తిరిగే మీ శాసనసభ్యులకే మీరిద్దర సఖ్యత ఏంటో మీ పార్టీ పెద్దలకి తెలుసు, మీ నాయనకి తెలుసు. అవకాశం వస్తే మీ ఇద్దరిలో ఎవరు ముందుంటారో, ఎవరు ఎలా ఎన్నుపోటు పడుచుకుంటారో తెలియనంత అమాయకులు తెలంగాణ ప్రజలు కాదు. ముందు మీ పార్టీని మీరు చక్కబెట్టుకోండి. మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని, మా మంత్రుల్ని అనటానికి ముందు మీ పార్టీని మీరు చక్కబెట్టుకోండి అని ఈ వేదిక మీద నుంచి గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి తెలుపుతున్నాను. ఆనాడు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఎలా అయితే మభ్యపెట్టి మోసం చేసి 2 పర్యాయాల అధికారంలోకి వచ్చి తెలంగాణ సొమ్ముని కొల్లకొట్టి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నడి రోడ్డున నిలబెట్టిన మీరు మళ్ళీ ప్రతిపక్ష స్థానం ఇస్తే ఆ స్థానాన్ని కూడా సరిగా నిలబెట్టుకోవాలనే ఆలోచన లేకుండా ఈ ట్యూబులు ఆ ట్యూబులు పేరుతో ప్రభుత్వం వచ్చి పట్టుమని 8-9 నెలలు కాకముందే మొదటి 15 రోజుల నుంచే మీరు ఇది చేయలే, అది చేయలే అనటానికి కనీసం సిగ్గుండాల. ఇప్పటికైనా స్వేచ్ఛగా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. మా ప్రభుత్వాన్ని ఇవ్వమని మాకు పూర్తి మ్యాండేటరీ ఇచ్చారు. మీకు ఓపిక లేకుండా ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలల్లోనే మీరు చేసిన 7,19,000 కోట్లు తెలంగాణ ప్రజల నెత్తి మీద అప్పు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి రైతన్నకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి 27 రోజుల్లో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సుమారు 18,000 కోట్ల రూపాయలు 23 లక్షల రైతన్నుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం.